జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. Hello viewers, welcome back to Suman TV. The great grandson freedom fighter Kanneganti Hanumantrao garu PhD in American Studies, అమెరికాలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీస్లో ఎక్స్పర్టీస్, అంతేకాకుండా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేష్ కన్నెగంటి గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే నవీన గారు. నమస్తే సార్. ఇప్పుడు కెనడా కూడా ఒక బర్నింగ్ టాపిక్ అయిపోయింది. అంటే ట్రంప్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది కెనడా మీద కూడా పడింది అనుకోవచ్చు. ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్ స్టూడెంట్స్ని డిపోర్ట్ చేసేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఎందుకు ఎఫెక్ట్ పడింది అంటే ఏం చెప్తారు? 100% మేడం. నేను సుమన్ టీవీలో కరెక్ట్గా మనము జనవరి 20, 2025 మనం మాట్లాడుకున్నప్పుడే నేను చెప్పాను, ట్రంప్ ఎప్పుడైతే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేశాడో అప్పుడే చెప్పాను మీకు, మేడం రాబోతున్న 100 రోజుల్లో ట్రంప్ చేసే అన్ప్రెడిక్టబుల్, అంటే ఊహించలేనంత, ఊహకు అందనంత, మన ఊహకు అందనంత నిర్ణయాలు తీసుకుంటాడు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, శాస్త్రపరంగా, సాంకేతికంగా, టెక్నాలజికల్, పొలిటికల్, ఎకనామిక్, బిజినెస్, ట్రేడ్. ట్రంప్ ఈజ్ గోయింగ్ టు క్రియేట్ హిజ్ ఓన్ mark. He will be a trendsetter, and also he does believe in doing things which people cannot even expect. So that is his way of taking decisions. That is his leadership style. So అది నేను అప్పుడే చెప్పాను. దాంట్లో భాగంగా ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. 100% డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చేశారో దాని పక్క దేశమైన కెనడాలో జస్టిన్ ట్రూడో ఇప్పుడు కెనడియన్ ప్రైమ్ మినిస్టర్. అమెరికా, కెనడా రెండు పక్కపక్కన ఉన్న నైబరింగ్ కంట్రీస్. మన ఇండియా పాకిస్తాన్ లాగా, ఇండియా చైనా లాగా, లేదా ఇంకొద్ది చెప్పాలంటే ఇండియా బంగ్లాదేశ్ లాగా, ఇంకా బాగా చెప్పాలంటే ఇండియా శ్రీలంక లాగా. అంటే మనకి ఎట్లయితే నైబరింగ్ కంట్రీస్ ఉన్నాయో అట్లానే ఉత్తర అమెరికా ఖండంలో, నార్త్ అమెరికన్ కాంటినెంట్లో 2 కంట్రీస్ ఉంటాయి మేడం. నార్త్, ఫర్దర్ అప్ నార్త్లో కెనడా ఉంటుంది, బోర్డర్ యువతల అంటే ఇటు అమెరికా ఉంటుంది. సో అమెరికాలో తీసుకునే ప్రతి నిర్ణయము కెనడా మీద, కెనడాలో తీసుకునే కొన్ని నిర్ణయాలు అమెరికా మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఎందుకంటే యూ కెన్ చూజ్ యువర్ ఫ్రెండ్ బట్ యూ కాంట్ చూజ్ యువర్ నైబర్, రైట్? సో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని ఆయా దేశాలకి బలవంతంగా బై ఫోర్స్ ఐఎమ్ డిపోర్టింగ్, అంటే ఒక ఏరోప్లేన్లో కూర్చోబెట్టి మిమ్మల్ని మీ దేశాలకి పంపించేస్తున్నాను, అవసరమైతే సంకెళ్ళు వేసి, హ్యాండ్ కఫ్డ్. దిస్ ఈస్ ద డెసిషన్ టేకెన్ బై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఆబ్వియస్లీ నేను చెప్పాను, అమెరికా తీసుకున్న నిర్ణయం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నాట్ ఓన్లీ కెనడా బట్ ఆల్సో ఇన్ ద డేస్ టు కమ్ యూకే కూడా స్టార్ట్ చేసింది, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అండ్ మెనీ అదర్ కంట్రీస్, జపాన్, సౌత్ కొరియా, మెనీ అదర్ గల్ఫ్ కంట్రీస్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్, ఇరాన్, ఇవి ఉన్నాయి కదా మనకి, ఇటు ఒమన్, బహ్రెయిన్, ఖతార్, ఈ కంట్రీస్తో పాటుగా సౌదీ అరేబియా తప్పనిసరిగా వాళ్ళు కూడా ఫాలో అవుతారు. కాబట్టి ఇట్ ఈస్ ఎ క్యావియేట్ అంటే తెలుగులో హెచ్చరిక. ఇంకో పదము వార్నింగ్. ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కడున్నా దయచేసి మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉన్నాయా లేవా, మీ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అవుతుందా, మీ వీసా ఎక్స్పైర్ అవుతుందా, మీరు సబ్మిట్ చేసిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ టు గెట్ వీసా టు గో టు అదర్ కంట్రీస్ like UK, USA, Canada, Germany, France, Australia, Japan, New Zealand, please cross-check your documents one more time. Already if you have committed mistake, don't stay in that country. Please come back. After United States of America implemented the executive order that was signed by the President Trump on 20th January 2025, will be having a cascading effect ఆర్ ఏ డొమినో ఎఫెక్ట్ అంటారు. కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో ఒక పేక ముక్క వెళ్ళి ఇంకో పేక ముక్కమే పడుద్ది, అలా ప్యాక్ ఆఫ్ కార్డ్స్ పడిపోతూ ఉంటాయి. అలానే ఈ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ దెన్ నార్వే, స్వీడన్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ అన్ని దేశాలు ఫాలో అవుతుంది. కాబట్టి బీ కేర్ఫుల్, బీ వాచ్ఫుల్, డోంట్ ట్రై టు ఓవర్స్టే ఇన్ దట్ పర్టికులర్ కంట్రీ. సో ఎందుకు సార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ మీరు అన్నట్టుగా ఆ దేశాలన్నీ ఫాలో అవుతాయి అంటున్నారు? ఎందుకు ఫాలో అవ్వాలి? ఏంటి రీజన్ ఏంటి అంటారు? ఫాలో అవ్వకపోతే వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? ఎందుకు ఫాలో అవ్వాలి ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాన్ని వేరే దేశాలు? ఎందుకంటే మేడం,
1990 నుంచి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఒక ఆర్థిక విధానం స్టార్ట్ అయింది. న్యూ లిబరల్ ఎకనామిక్ పాలసీ అడాప్టెడ్ బై ఆల్మోస్ట్ ఆల్ ద కంట్రీస్ ఇన్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఇండియా. అప్పుడు మనకి మన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ, అప్పుడు మన ఆంధ్ర ముద్దుబిడ్డ, ఇప్పుడు తెలంగాణ ముద్దుబిడ్డ అని మీరు అనొచ్చు. పాములపర్తి, శ్రీ పాములపర్తి వెంకట మన నరసింహారావు గారు, పివి నరసింహారావు గారు, ఆయన వంగర గ్రామము, మరి ఇక్కడ మన తెలంగాణలో ఇక్కడ పుట్టి పెరిగిన ఆయన భారతదేశానికి 1991 నుంచి 96 మధ్య ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. అతి కీలకమైన దశ భారతదేశానికి, భారతదేశ దిశ మార్చిన కీలక సంవత్సరాలు ఇవి. అంటే సంకీర్ణ ప్రభుత్వంతో ఎప్పుడైనా తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా అలాంటి ప్రభుత్వాన్ని ఆయన తన యొక్క అపర చాణక్య నీతితో, చాకచక్యంతో, అంటే హిజ్ స్టేట్ క్రాఫ్ట్ హ్యాస్ బీన్ సో పవర్ఫుల్, so calculative, so strategic in nature, he could navigate the troubled waters then and bring prosperity to India, including the late Prime Minister Dr. Manmohan Singh sir, an exceptional individual and a fine human being, Dr. Manmohan Singh sir, and Sri P.V. Narasimha Rao sir, the late Prime Minister again. Both of them, they have also got liberalization, privatization, globalization టు ఇండియా. ఇలా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ 1991 నుంచి నవీన గారు 2020 వరకు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ బాగా నడిచింది. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వైరస్ 2019లో లాస్ట్లో స్టార్ట్ అయ్యి 2020, 2021 వరకు, 2022 వరకు తన ఎఫెక్ట్ని చూపించిందో, ప్రపంచ దేశాల్లో ఒక రకంగా లోకలైజేషన్ అనేది ఎక్కువైంది. అంటే ముందల మా దేశానికి సంబంధించిన, మా దేశ పౌరులకి విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అనే వాటి మీద మా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి. దాని తర్వాతే వేరే దేశస్తుల నుంచి వచ్చిన వాళ్ళని కానీ, వేరే ఇమ్మిగ్రెంట్స్ అనండి, లేకపోతే వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నా లేకపోతే ఉద్యోగం చేసుకుంటున్నా వాళ్ళకే తర్వాత చెందాలి అనే ఒక స్పృహ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వచ్చింది. లోకలైజేషన్ హ్యాస్ బికమ్ నౌ ద న్యూ గ్లోబలైజేషన్. Localization now has become the new normalization. Localization now has become the new universalization. ఫస్ట్ లోకల్స్కి అవకాశాలు ఇచ్చి, లోకల్స్ చక్కగా ఉన్నప్పుడే, ఈ ప్రాంత వాసులు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడే తర్వాతే మీరు వేరే దేశస్తులకి, అంటే తెలుగులో చెప్పాలంటే అయిన వాళ్ళకి ఆకుల్లో, కాని వాళ్ళకి కంచాల్లో పెట్టే విధానాన్ని మార్చుకుందాము అనే ఒక స్పృహ అమెరికాతో పాటుగా చాలా అమెరికా మిత్రపక్షాల్లో కూడా, మిత్రపక్షాలే కాదు మిగతా అందరిలో వచ్చింది అది. కాబట్టి దీస్ ఆర్ ద రీజన్స్ వై లోకలైజేషన్ హ్యాస్ బికమ్ నౌ ఏ న్యూ నార్మలైజేషన్. అంటే సార్ ఒక క్వశ్చన్ చెప్పండి, ఇప్పుడు అమెరికా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా వలస ఎవరైతే వస్తున్నారో డైరెక్ట్గా కాకుండా ఇట్లా వేరే దేశాల నుంచి అమెరికా వస్తున్నారు అనేది ట్రంప్ వాదన అంటారా? అంటే ఇప్పుడు లైక్ కెనడా తీసుకుందాం, మనము కెనడాని మిస్యూజ్ చేసుకుని అమెరికా వస్తున్నారు అని ట్రంప్ వాదన ఏమంటారు? కరెక్టే అది. కెనడాని మిస్యూజ్ చేసుకుని అమెరికాలోకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఇండియా నుంచి, చాలా మంది ఉత్తరప్రదేశ్, హర్యానా, కేరళ, కొంతమంది ఆంధ్ర, తెలంగాణ, పంజాబ్ నుంచి చాలా ఎక్కువ మంది కెనడాకు వెళ్ళి కెనడాలో చదువుకోవడానికని స్టూడెంట్ వీసా తీసుకుని వెళ్ళి ఫీజులు కట్టి కొద్దిగా కట్టి కెనడాలో లిబరల్గా ఉంటాయి యూనివర్సిటీస్, అక్కడ అడ్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత 2-3 నెలల తర్వాత ఆరోగ్య రీచో, క్లైమేట్ రీచో అనుకూలించట్లేదని చెప్పి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకొని డబ్బులు వాపస్ తీసుకొని, కెనడా లిబరల్ కంట్రీ అని చెప్పాను నేను, డబ్బులు వాపస్ తీసుకొని అక్కడ యూనివర్సిటీస్ మళ్ళీ వాపస్ ఇచ్చినాయి. ఆ డబ్బులతో మధ్యవర్తుల్ని, దళారుల్ని నమ్మి అమెరికాకి కెనడాకి ఉన్న బోర్డర్ దాటి అమెరికాలో ప్రవేశించినప్పుడు అమెరికాలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ కానీ, ఐస్ అంటే మన కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అంటారు అమెరికాలో, అది కానీ పట్టుకోవడం జరిగింది, ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇండియా నుంచి టౌట్స్, దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు మీరు ఏవైనానండి వాళ్ళని పట్టుకొని, అంటే కరెక్ట్ ఇంటెన్షన్స్తో కాకుండా, మంచి ఇంటెన్షన్తో కాకుండా, మంచి ఉద్దేశంతో కాకుండా తీసుకున్న వీసా ఒకటి లోపలికి చొరబడి వేరే పనులు చేయడం అనేది దొరికింది. కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఏమని? కెనడా బోర్డర్ని స్ట్రెంగ్థెన్ చేయటం, కెనడాకి అమెరికాకి ఉన్న బోర్డర్ని,
తర్వాత మెక్సికో నుంచి కూడా చాలా మంది లోపలికి వస్తున్నారు, దాన్ని స్ట్రెంగ్థన్ చేయటము, వాల్ కడతాము, యుఎస్ మెక్సికో మధ్య మెక్సికో మధ్య. వాల్ కడతాము. కెనడాని ఏమంటున్నాడు, అవసరమైతే నువ్వు చాలా వరకు నీ యొక్క సెక్యూరిటీ మేము చూస్తున్నాం కాబట్టి, నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ కానీ ఇంకోటి కానీ దాంట్లో మేము వీఆర్ ప్రొటెక్టింగ్ యూ కెనడా. యూ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ స్టాండింగ్ ఆర్మీ, యూ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ ఆర్మ్స్ ఎమ్యునేషన్స్ అండ్ అదర్ టెక్నాలజీ. వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, బట్ యు ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు అస్. లెట్స్ డూ వన్ థింగ్. రాజ్యంగా మీరు బతకాల్సిన అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు బి అన్ ఇండిపెండెంట్ కంట్రీ. బీ పార్ట్ ఆఫ్ అమెరికా యాజ్ ఎ 51st స్టేట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మాలో కలవండి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు 50 ఉన్నాయి కదా, మీరు 51వ రాష్ట్రం అండి. మీ మంచి చెడు మేము చూసుకుంటాం. ఎదురు మీరు మాకేం డబ్బులు కట్టట్లేదు కదా, మీ గురించి మేమే పట్టించుకుంటున్నాం కదా, మీ మీద యుద్ధం జరిగితే మేము పోరాడడానికి రెడీగా ఉన్నాం కదా అని డొనాల్డ్ ట్రంప్ ఆ విధంగా కూడా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోకి మొహమ్మద్ చెప్పేశాడు. కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ జస్టిన్ ట్రూడోకి మొహమ్మద్ చెప్పాడయ్యా, నువ్వు నీ దేశాన్ని కాపాడుకోవటంలో ఫెయిల్ అవుతున్నావు, దయచేసి మా 51వ అమెరికా సంయుక్త రాష్ట్రంగా కా అని చెప్పాడు. అఫ్ కోర్స్ కెనడియన్స్ దే ఆర్ నాట్ హ్యాపీ అబౌట్ ఇట్. దే స్ట్రిక్ట్లీ అపోజ్డ్ వాట్ ఎవర్ ట్రంప్ హ్యాస్ సెడ్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. బట్ నేను చెప్తుంది ఏంటంటే, కెనడాని వాడుకొని భారతీయులు వేరే దేశాల వాళ్ళు కూడా కెనడాలో అడ్మిషన్స్ తీసుకొని కెనడాలో వ్యాపారం అని చెప్పి వెళ్ళి కొన్నాళ్ళు ఉండిన తర్వాత అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళటం అనేది ఫైనల్ డెస్టినేషన్గా చేసుకున్న మాట వాస్తవము. దొంగ లెక్కలు, దొంగ పత్రాలు, దొంగ పేపర్ డాక్యుమెంటేషను చూపించిన మాట వాస్తవము. కాబట్టి ప్రెసిడెంట్ ట్రంప్ అట్లా రియాక్ట్ అయ్యాడు. థ్యాంక్ యూ నవీన్ గారు.